యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, నువ్వెందుకు డల్ గా ఉన్నా? అంటే చెప్పమ్మా. రేపు నిన్ను జూ పార్క్ తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పావు, నాకు గుర్తుందమ్మా. మేడం గారు వద్దంటున్నారు. నీకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేకపోతున్నాను. మన బ్రతుకులు ఇంతే నాన్నా. నన్ను క్షమించు నాన్నా. అమ్మా, నువ్వేం బాధపడకు. రేపు నేను బిహారీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏంటి నాన్న నువ్వు చెప్తుంది నిజమా? అవునమ్మా, బిహారీ వాళ్ళ డాడీయే చెప్పారు నాకు. రేపు ఉదయం వచ్చి నన్ను తీసుకెళ్తారంట. సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గర దిగపెడతారంట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళనా? వెళ్ళు నాన్నా. వాళ్ళ ఇంటికి రమ్మని పిలవడమే మన అదృష్టం. అలాంటి అవకాశాన్ని కాదని ఎలా అనగలను? నువ్వు వెళ్ళు. మా మంచి అమ్మ. కన్నయ్య, నువ్వు అక్కడ అల్లరి చేయకూడదు. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బొమ్మలుంటాయి, ఖరీదైన వస్తువులుంటాయి. వాటిని చూడాలే గాని ఇమ్మని అడగకూడదు. నువ్వు బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టు వినాలి. అలాగే అమ్మా. పది నాన్న. మమ్మీ, ఒక కథ చెప్పవా? చెప్తాను నాన్న. ఒక మంచి ఫ్రెండ్షిప్ కథ చెప్తాను. సరే మమ్మీ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తాబేలు, ఒక కాకి, ఒక ఎలుక. ఇవి మూడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవి ప్రతిరోజు సాయంత్రం ఒక కొలను గట్టును కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు వీటి దగ్గరికి ఒక జింకొచ్చి, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అంటే అవేమో ఒప్పుకున్నాయి. ఆ తర్వాత ప్రతిరోజు వాటి పని అవి చేసుకుంటూ ఆహారం కోసం ఎటు వెళ్ళినా కానీ సాయంత్రానికి కొలను దగ్గర కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అయితే ఒకరోజు జింక రాలేదు. ఓ అవునా? ఎక్కడికి పోయింది మమ్మీ? చెప్తాను నాన్న. అయితే జింక రాలేదు, తనేమైపోయిందని అవన్నీ బాధపడుతూ ఉంటే కాకి ఎగురుకుంటూ పోయి అడవంతా చూస్తే ఒక చోట జింక వలలో చిక్కుకొనుంది. అవునా మమ్మీ? అప్పుడు ఆ కాకి ఏం చేసింది? అప్పుడు ఆ కాకి తిరిగి ఎలుక తాబేలు దగ్గరికి వచ్చి విషయమంతా వాటికి చెప్పింది. అప్పుడు అందరూ కలిసి జింక దగ్గరికి బయలుదేరి వెళ్లారు. ఎలుక ఆ వలను కొరకడంతో జింక బయటకొచ్చింది. హే, భలే భలే భలే, జింకని కాపాడేశారే. కథింకా పూర్తి కాలేదు నాన్న, ఇంకా ఉంది. ఆలోపక్కడికి వేటగాడు వచ్చేశాడు. ఎలుక, జింక, కాకి పారిపోయాయి. తాబేలు తనకి దొరికిపోయింది. పాపం తాబేలు మమ్మీ. అవును కదా. అందుకే ఎలాగైనా తాబేలుని విడిపించాలని జింక, ఎలుక, కాకి కలిసి ఒక ప్లాన్ వేశాయి. ఏం ప్లాన్ మమ్మీ? ఆ ప్లాన్ ఏంటంటే, వేటగాడు వెళ్లే దారిలో జింక చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. కాకేమో దాని మీద ఉండి చనిపోయిన జింకని ఉంది మమ్మీ. అందుకే నువ్వు కూడా అందరితో ఫ్రెండ్షిప్ చేయి, ముఖ్యంగా కన్నయ్యతో. ఓకేనా? నువ్వెప్పుడైనా ఆపదలో ఉంటే కన్నయ్య నిన్ను కాపాడతాడు. ఏంటి శ్యామ, విహారీకి ఏం చెప్తున్నావు? ఫ్రెండ్షిప్ గురించి కథ చెప్తున్నానండి. శ్యామ, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటండి? రేపు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు.
స్పెషల్ గెస్టా? అవును శ్యామ, తనంటే నీకు చాలా ఇష్టం. ఇష్టమైన వ్యక్తా? నాకిష్టమైన వ్యక్తి అంటే అది మీరే కదా అఖిల్ బాబు. నేను కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు. ఈ మధ్యనే మనకి పరిచయం అయ్యాడు. నువ్వు చాలాసార్లు కలిసావు కూడా. ఎవరబ్బా? తనని చూడగానే నీకు సంతోషం ఉట్టిపడుతుంది. బుజ్జిగా ఉంటాడు, ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. బుజ్జిగా ఉండి ముద్దు ముద్దుగా మాట్లాడతాడా? నన్ను సస్పెన్స్ లో పెట్టుకోండి అఖిల్ బాబు. ఎవరో వాళ్ళు చెప్పండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన విహారీ ఫ్రెండ్ కన్నయ్య. కన్నయ్య? అవును శ్యామ, కన్నయ్య. నిజంగా తీసుకొస్తున్నారా? అవును శ్యామ, రేపు సండే కదా, అందుకే తన్ని మన ఇంటికి తీసుకొస్తున్నాను. చాలా థ్యాంక్స్ అఖిల్ బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న విహారీ, రేపు నీ ఫ్రెండ్ మన ఇంటికి వస్తున్నాడంట. మమ్మీ, ఇప్పుడు వాడెందుకు? వద్దంటే డాడీ వినడం లేదు. నువ్వైనా చెప్పు మమ్మీ. అలా అనకూడదు నాన్న. కన్నయ్య నీ ఫ్రెండ్ కదా, అంతేకాకుండా స్టడీస్లో కూడా నీకెంతో హెల్ప్ చేశాడు కదా, అందుకే కదా నీకు 5th ర్యాంక్ వచ్చింది. నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, వాడింటికి రావడం నాకు ఇష్టం లేదు. ఈ ఐశ్వర్యకి టైం వచ్చింది శ్యామ. గతంలో ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఎదుగుదలని ఆపలేకపోయాను. కానీ ఇప్పుడు అలా జరగదు. ఇక నుంచి మీ పతనం కోసం నేను వేసే ఎత్తుకి మీరు పై ఎత్తు వేసే అవకాశం లేకుండా చేస్తాను. అఖిల్ నీకు అవరోధాలు సృష్టించి, అడ్డంకులు క్రియేట్ చేసి మీ ఇంట్లో, అదే నా అత్తవారింట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. కంటి మీద కునుకు లేకుండా ఏడ్చేలా చేస్తాను. హలో మేడం, చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. అస్సలు ఫెయిల్ అవ్వదు మేడం. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి మేడం. రేపు నువ్వు అఖిల్ బాబు ఇంటికి వెళ్ళి తన కారుని ఇంటర్నల్గా డ్యామేజ్ చేయి. అంటే కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుందేమో మేడం. అందుకే కదా నీకు డబ్బులు ఇచ్చింది. అంటే పనికి తగ్గ అడ్వాన్స్ ఇవ్వలేదు మేడం. సరే, నీకు కావాల్సింది డబ్బే కదా, ఇస్తాను. అట్లయితే రిస్క్ ఏం లేదు మేడం, సింపుల్గా చేసేస్తాం. అంత తేలిగ్గా తీసి పడేయకు. చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. నువ్వు ఆ పని చేసేటప్పుడు ఎవ్వరికంట పడొద్దు. అలాగే మేడం, మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా. ఇలాంటివి ఎన్ని చేయలేదు. ఒకవేళ నిన్నెవరైనా చూస్తే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. అందుకే నీ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఎవ్వరికి అనుమానం రాకుండా పని పూర్తి చేయి. సరే మేడం. పని పూర్తయ్యాక నాకు మెసేజ్ పంపు. అదంతా మేము చూసుకుంటాం కదా. శ్యామా, ఏంటత్తయ్య గారు? నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటమ్మా ఇది? ఎప్పుడూ లేనిది ఈరోజు ఎన్ని రకాల టిఫిన్స్ చేసావు? మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తున్నారా? అవునత్తయ్య గారు. అవునా? ఎవరమ్మా?
నాకు తెలియని అంత స్పెషల్ గెస్ట్. నాకు చాలా ఇష్టమైన మన విహారీ ఫ్రెండ్ కన్నయ్య. ఓహో, కన్నయ్య. అవునత్తయ్య గారు, ఈరోజు స్పెషల్ గెస్ట్ కన్నయ్యే. తన కోసం ఎన్ని వెరైటీస్ చేసావా? తనకేది నచ్చుతుందో నాకు తెలియదు కదా. ఒకవేళ నేను చేసిన వాటిలో తనకిష్టమైన టిఫిన్ లేకపోతే ఎలా? అందుకే అన్ని రకాల టిఫిన్స్ రెడీ చేశాను. నీకిదంతా అవసరమా తల్లి? వచ్చేసినట్టున్నారు. శ్యామ ఆ కన్నయ్యని ఎందుకు అంతలా ఇష్టపడుతోంది? కన్నయ్య, ఎలా ఉన్నావు? ఓ నాకే చాలా బాగున్నాను. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ మేడం. కన్నయ్య, నువ్వు నన్ను మేడం అని పిలవద్దు, మరేమని పిలవాలి? శ్యామమ్మ అని పిలవాలి. అలాగే శ్యామమ్మ. శ్యామ, ముందు మనం లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కన్నయ్య ఈ రోజు మొత్తం ఇక్కడే ఉంటాడు. నీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడొచ్చు, సరేనా? అలాగేనండి. రా కన్నయ్య. మధురం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతైరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధిపతైరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురం పాణిర్మధురం పాదౌ మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతైరఖిలం మధురం అత్తయ్య గారు, మామయ్య గారు, ఈ అబ్బాయి ఆగమ్మా. ఈ అబ్బాయి ఎవరో నేను చెప్తాను. నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఈ అబ్బాయి కన్నయ్య. కరెక్ట్గా చెప్పారు డాడీ. రే కన్నయ్య, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు. చాలా ముద్దుగా ఉన్నావు నాన్న. ఇంత చిన్న వయసులోనే నీకు మర్యాద ఇవ్వడం కూడా తెలుసా? శ్యామమ్మ, ఏంటి నాన్న? నేనిప్పుడు వీళ్ళని ఏమని పిలవాలి? నీకు నచ్చినట్టు పిలువు నాన్న. నా పేరు ఆనంద గజపతి వర్మ. నా భార్య పేరు వసంత. మిమ్మల్ని తాతయ్య అని పిలుస్తాను. మిమ్మల్నేమో వసంతమ్మ అని పిలుస్తాను. మీకు ఓకేనా? నీ ఇష్టం నాన్న, అలాగే పిలువు. కమాన్ కమాన్ రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అరే కన్నయ్య, కన్నయ్య. విహారీ, నువ్వు కూడా వెళ్ళి కన్నయ్యకి దండం పెట్టుకో.
కన్నయ్య నువ్వేం తింటావు? ఇడ్లీయా, వడా, దోశ? పర్లేదు నాన్న, నువ్వేమీ భయపడొద్దు. ఇవన్నీ నీకోసమే స్పెషల్గా రెడీ చేశాను. ఇవన్నీ నా కోసమేనా? అవును నాన్న. దీనిలో నీకేదంటే ఇష్టం? నాకు దోశ అంటే చాలా ఇష్టం. కన్నయ్య, అందరూ తింటున్నారు కదా, నువ్వు కూడా తిను. అయ్యో కన్నయ్య, ఇదిగో మంచినీళ్ళు తాగు. తిన్నానా? సరే ఉండు, నేను తినిపిస్తాను. కన్నయ్య, అదిగో ఆ కాయిన్ కొట్టు. అది కాదు, ఇదిగో ఇది. వెరీ గుడ్, చాలా బాగా ఆడావు. థ్యాంక్స్ శ్యామమ్మ. నానా ఇది కొట్టు. ఇప్పుడు సరిగ్గా ఆ కాయిన్ చూసి కొట్టు. నాన్న విహారీ, అది కాదు, ఈ కాయిన్ కొట్టు. నాన్న విహారీ, ఈ కాయిన్ ఇలా ఆడితే ఖచ్చితంగా రింగ్ లో పడుతుంది. గెలుపు నీదే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కన్నయ్య, నువ్వు చాలా కాన్సన్ట్రేషన్తో ఆడు. గెలవాలని మనం నమ్మితే ఖచ్చితంగా గెలుస్తాం. నీ మనసు ఎలా చెప్తే అలా ఆడు. అలాగే శ్యామమ్మ. శ్యామ ఏంటి కన్న కొడుకు ఓడిపోవాలనుకుంటుంది? కన్నయ్యకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? కన్నయ్య, విజయం మనదే. నేను ఓడిపోలేదు, కావాలనే మీరు నన్ను ఓడించారు. విహారీ, నాన్న విహారీ, ఇది గేమ్ రా. ఇందులో ఓడిపోతే నువ్వు ఇలా కోపం తెచ్చుకోవచ్చా? తప్పు కదా. అవునన్నా, అయినా గేమ్లో గెలుపు ఓటములు సహజం. దీనికే ఇలా అలక్కూడదు. కూర్చో, మరో గేమ్ ఆడదు గాని. నేను ఆడను. మీకు వాడే గెలవాలని ఉంది కదా. ఇప్పుడు వాడు గెలిచాడు కదా, మీకు సంతోషమే కదా. సారీ విహారీ, నేను కావాలని గెలవలేదు. నాకన్నా నువ్వే బాగా ఆడావు. కానీ అదలా జరిగిపోయింది. మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. నేను ఆడను. సారీ చెప్పాను కదా, అర్థం చేసుకో. నీ సారీ నాకేం అవసరం లేదు.